విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తనకు భారీగా మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి. ప్రభుత్వ వ్యతిరేకతకు పెద్ద ఎత్తున పెరిగిన పోలింగ్ శాతం అర్థం పడుతుందన్నారు. ఫలితాలు తనకు అనుకూలంగా ఉన్నాయంటున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ముగిసింది, పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఎంత పోలింగ్ పర్సంటేజ్ రికార్డ్ అయింది అన్నది కూడా ఈసీ ఇంకా కన్ఫర్మ్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా నియర్లీ 75 నుంచి 80 మధ్యలో ఉంటుందన్నట్టు ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం వస్తుంది. పూర్తి అయిన తర్వాత నియర్లీ 80 నుంచి 85 వరకు కూడా పర్సంటేజ్ ఉండేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంచనా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే పెరిగినటువంటి ఓటింగ్ ఎవరికి అనుకూలం, ఎవరికి ఇది అనుకూలంగా మారేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెడుతుంది, ఈ రకమైనటువంటి డిస్కషన్ మనకి ప్రస్తుతం పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి పోలింగ్ భారీగా వచ్చారు, ఎండలో కూడా నుంచుని వేశారు, వర్షంలో కూడా నుంచుని వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా చూడాలి దీన్ని, ఎలా మీరు అంచనా మీ సీనియారిటీ? అంటే ఓటర్స్ అందరూ ఎప్పుడైనా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే అధికార పక్షానికి నష్టమే. అంటే అధికార పక్షం మీద కోపంతోనే కసిగా వచ్చి ఓట్లు వేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. నిన్న చాలామందితో నేను మాట్లాడితే ఒకరోజు కష్టపడితే కనీసం ఐదు సంవత్సరాలు సుఖపడచ్చు కదా అని కూడా చెప్పారు. కానీ ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఓటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కొన్ని డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి. మా పశ్చిమ నియోజకవర్గం ఎలాగైతే దుర్భర పరిస్థితిలో ఉందని నేను 40 రోజుల నుంచి మొత్తుకున్నాను. ఈ ఓటింగ్ బూతులు కూడా, పోలింగ్ స్టేషన్స్ కూడా ఏం దాంతో పోటీ పడి దుర్భర పరిస్థితులకి అలాగే ఉన్నాయి కూడా. ఎలక్షన్ కమిషన్ నేను వెళ్ళి ఎలక్షన్స్ అయినా డెఫినెట్గా ఫస్ట్ ఆ రిప్రజెంటేషన్ చేద్దామని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరగటం కూటమికి చాలా మంచి పరిణామం. అది వాళ్ళు ఆల్రెడీ ప్యాక్ చేసుకొని ఉండాలి నా ఉద్దేశం ప్రకారం, ఐప్యాక్తో కలిసి. అంటే కూటమికి సంబంధించినంత వరకు చూస్తే కనుక ఓటింగ్ పెరిగినటువంటి ఓటింగ్ శాతం ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో, సంక్షేమ నిధులు ఇంటింటికి జమ చేసిందో, డీబీటీల ద్వారా ఇచ్చిందో అదంతా కూడా అధికార పక్షానికి అనుకూలంగా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే కరెక్టే, 100% రైట్. వాళ్ళు మొదటి 20% వాళ్ళు 20% వాళ్ళు కరెక్ట్గా ఈ సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళకి తెలియక కొంతమంది వేసి ఉంటారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంది కదా, వాళ్ళకి 30-35% వస్తుందేమో అనుకుంటున్నా. కూటమికి 50% వస్తే ఆ 30-35లో 20% మీరు అన్న ప్రశ్న కరెక్ట్. ఇది 20% వచ్చి ఉండొచ్చు. అది అంటే కూటమికి సంబంధించి ఇప్పుడు విజయవాడ పశ్చిమం తీసుకుంటే కనుక కొంతవరకు ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, ఇతర సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ కావచ్చు, ఎస్సీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కావచ్చు, కొంతవరకు పడేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత మీ అంచనా ఎలా ఉంది? మీకు పడినటువంటి ఓటింగ్ పైన మీరు ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తారు? నా అభిప్రాయం ఏంటంటే, మాకు జనసేన సపోర్టు, టీడీపీ సపోర్ట్తో భారతీయ జనతా పార్టీకి నాకు వ్యక్తిగతంగా కుల, మత, ప్రాంతీయ, రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా నాకు ఓటు వేశారని నేను నమ్ముతున్నాను. అంటే 3 పార్టీలు కలిసినాయి కాబట్టి మీకు ఓటింగ్ శాతం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కూడా బీజేపీ నుంచి కూడా కొంతవరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రభావంతో ఓటింగ్ శాతం పడేటువంటి అవకాశం లేదన్నట్టు ఒక అభిప్రాయం కూడా ఉంది. దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఆ అభిప్రాయం తప్పని నేను చాలా చెప్తున్నాను. ముస్లిమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నా. అక్కడ కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద కాదు. పశ్చిమ నియోజకవర్గంలో కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా డెఫినెట్గా ఓటు మాకు ఎక్కువ పర్సంటేజ్ వేసి ఉంటారని నా నమ్మకం. అంటే మీ అభిప్రాయం, పోలింగ్ జరిగిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు రిజల్ట్ రావాల్సినటువంటి సిచ్యువేషన్, మీ అంచనా ఎలా ఉంది? మీకు ఎంతవరకు మెజారిటీ వస్తుందని చెప్పి మీరు భావిస్తారు? మెజారిటీ టూ ఎర్లీ చెప్పడం, జ్యోతిష్కం చెప్పలేం. కానీ నా లెక్క ప్రకారం, స్టాటిస్టికల్ లెక్క ప్రకారం అయితే ఒకళ్ళు 10,000 అంటున్నారు, వాళ్ళు 15,000 అంటున్నారు, ఒకళ్ళు 25,000 అంటున్నారు. ఈ 3 కలిపితే అంత రావాలి నాకు. అది నాది. మొత్తం మీద చూసుకుంటే కనుక మెజారిటీ భారీగా వస్తుంది. మెజారిటీ భారీగా వచ్చిన తర్వాత కూడా వచ్చినటువంటి ఫలితాలు కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ ఉంటుందని చెప్పి కూడా సుజనా చౌదరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.